హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి బొబ్బెరు పప్పుతోటి గారెలు చేస్తున్నాను. యాక్చువల్గా ఎందుకంటే ఎక్కువ చెయ్యను కదా నేను గారెలు. మా ఇంట్లో ఎవరు తినరనమాట అంత ఇష్టంగా. దీవెన తినదు. దీవెన్ బాబు అయితే 1-2 అంతే. మళ్ళీ గారెలు చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి వేరే టిఫిన్ చేయాలి. అందుకోసం నేను గారెలు ఎక్కువ చెయ్యను. నాకు చాలా ఇష్టము. మా అమ్మ చేసే గారెలు అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అమ్మ ఊరెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినా సరే, లేదంటే పండగలప్పుడు ఏదైనా ఉంటే, ఏదైనా అకేషన్ వైజ్ ఏదైనా ఉంటే మాత్రం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా గారెలు చేయించుకొని తింటాను నేను. మా అమ్మ అయితే రోట్లో రుబ్బుతుంది అనమాట. చాలా బాగా చేస్తుంది గారెలు. నాకేమో రోల్ ఉంది కానీ రుబ్బేంత ఓపిక లేదు, టైము లేదనమాట. గ్రైండర్ ఉంది కదా, గ్రైండర్లో వేస్తాను. నేను చేసే గారెలు అంటే కూడా చాలా మందికి ఇష్టం అనమాట. మా అత్తయ్యకి కూడా చాలా ఇష్టం. అందుకనేసి ఒకసారి గారెలు చేయరాదే అని అడిగింది అనమాట నిన్న నైట్. ఈరోజు ఖమ్మం వెళ్తుంది, ఊరు వెళ్తుంది. వచ్చి 16 days అయింది. ఇంకా అక్కడ పని ఉందంట, కలెక్షన్ అవన్నీ చేస్తారు, చిట్టీలు అవి ఫోన్లు వస్తూ ఉన్నాయి. అందుకనేసి వెళ్ళాలని అన్నారు. ఇంకా అడిగారు కదా అనేసి గారెలు చేశాను. వాళ్ళేమో ఇద్దరే కదా, ఎక్కువ చేసుకోవడానికి ఓపిక ఉండదు, అంత అంటే ఏమంటారు, అంత ఇంట్రెస్ట్గా చేసుకొని తినే అంత ఓపిక ఉండదు అనమాట. అందుకే చేయమనంగా నేనైతే గారెలు చేసేసాను. నేను ఎలా చేస్తాననేది నా స్టైల్లో చూపిస్తాను. నేను గారెలు చేయాలనుకుంటే ముందు రోజు నైటే నేను ఇంకా పడుకుంటాం కదా, డిన్నర్ చేసేసిన తర్వాత బొబ్బరిపప్పు అయితే నానబెడతాను. నేను నానబెట్టిన బొబ్బరిపప్పు వచ్చేసి కొనుక్కొచ్చింది కాదు, అమ్మే బొబ్బర్లు కొని ఎండబెట్టి ఇసిరి దాంట్లో రోట్లో పోటేసి చెరిగిందనమాట. అందుకే పొట్టు చూసారా, కొంచెం కూడా రాలేదు, ఒక్క రాయి కూడా లేదు గాలిచ్చిన, అసలు ఇసుక లేదు, పొట్టు కూడా లేదు. డైరెక్ట్గా అలా కడిగి ఇంకా జల్లిగిన్నెలో వేసేసుకొని మనం నూరుకోవచ్చు. అంత నీట్గా ఉందనమాట, రాళ్ళు లేకుండా, పొట్టు లేకుండా. అంత నీట్ అంటే నేను చేసేటప్పుడే నాకు సింక్లో చేస్తా కదా నేను, నాకు కొంచెం పొట్టది మొత్తం జామ్ అయిపోయిద్దని చెప్తే మా అమ్మకి మొత్తం ఇంకా నాకు ఇచ్చే దాంట్లో అయితే ఇంకా నీట్గా చేసేసి ఇచ్చింది. మా అమ్మ ఏమో కొంచెం పొట్టది ఉంచి క్యాన్లో పోసి పెడతారనమాట. అంటే తొందరగా ఇది అవ్వదని, పొట్టు ఉంటే ఏంటంటే పురుగులు రాదంట తొందరగా. అందుకని నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. నైట్ నానబెట్టిన బొబ్బరిపప్పుని పొద్దున్నే 2-3 సార్లు నీళ్ళతో బాగా కడిగి పొట్టుంటే తీసేసుకొని రాళ్ళు లేకుండా గాలించేసుకోవాలి. అది ఒక జల్లి గిన్నెలో వేసేసుకోండి. లేదంటే మీరు డైరెక్ట్గా అప్పుడే రుబ్బితే మాత్రం కొంచెం నీళ్ళగా ఉంటే జోరైనా కూడా సరిగ్గా రావు, ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. మరీ గట్టిగా ఉన్నా సరే క్రిస్పీగా ఉండమన్నమాట, గుల్లగా ఉండదు. కాబట్టి కొంచెం మీరు కడిగే విధానాన్ని బట్టి చూసుకోండి. నేనైతే ఏం జల్లిగిన్నెలో వేయలేదు. బాగా పప్పు నానితే మాత్రం కంపల్సరీ కాసేపు ఆరబెట్టుకోవాలి, పెసరపప్పు అయినా బొబ్బరిపప్పు అయినా. నేను నైట్ పడుకుంటప్పుడు 11:30 అయింది, ఆ టైంలో నానబెట్టాను. కొంచెం లేటుగానే పడుకుంటున్నాం పిల్లలకి హాలిడేస్ అని. ఇంకా పప్పు అయితే గ్రైండర్లో వేశాను. చూడండి ఎంత మెత్తగా మెదిగిందో. దీంట్లో నేను ఏం వేయలేదు, ఒక 2 చుక్కలు వాటర్ చల్లాను అంతే. పప్పు నేను ఎలా అంటే పప్పుగా ఉంటే నాకు ఇష్టం ఉండదు, పప్పు మెత్తగా తీస్తాను. సేమ్ మనకి వడపిండి ఎలా తీసుకుంటామో ఇది మినప్పప్పు అలాగే మెత్తగా రుబ్బుతానమాట. రుబ్బిన తర్వాత గిన్నెలో తీసేసుకుంటాను. ఇందులో కూడా చాలామంది జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ దీంట్లో వేస్తారు. నాకేమో పిల్లలు కొంచెం తినరు అనేసి దీంట్లో ఉంటే కొంచెం ముక్కగా నలుగుతుందనమాట. ఇంకా మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగానే చేస్తాను. అందులో పిల్లలు 1-2 తిన్నా సరే వాళ్ళకి పచ్చిమిర్చి ఒక్కసారి కనిపించిందంటే ఇంకా తినరనమాట. దీవెన్ బాబు మెయిన్, అందుకే నేను మిక్సీ జార్లో వేశాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సగం ఉల్లిపాయలు ఏమో కట్ చేసి వేస్తాను, సగం ఉల్లిపాయ ఏమో పెద్ద సైజుది ముక్కలు వేస్తాను అనమాట. అది మిక్సీ వేస్తాను. కరివేపాకు కూడా వేస్తాను, చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి మనం మిక్సీలో వేసుకొని ఇలా చేసుకోవాలి. మరీ పేస్ట్లాగా కూడా చేయొద్దు దీంట్లో అయినా సరే, అలాగని మరీ ఎక్కువ పీసెస్గా కూడా ఉండొద్దు అనమాట. నేను తీసుకున్న మొత్తానికి ఒక వాటర్ గ్లాస్ తోటి, నేను డైలీ దీవెన్ బాబుకి పాలు పోస్తాను కదా, ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ పోసి 1 పిరికెడు వేశాను. పప్పు మంచిగా నానింది, అందుకే కొంచెం ఒదిగైంది. వేస్ట్ అనేది ఏదీ లేదు. మనం 2 గ్లాసులు వేస్తే పప్పు 1.5 గ్లాసులు మాత్రమే వస్తుంది. ఎక్కువ పొట్టు పప్పు షాప్లో కొనుక్కొచ్చింది పొట్టుతో అమ్ముతారు కాబట్టి అది గాలించినప్పుడు సగం పప్పు పోయి క్వాంటిటీ తక్కువ కనిపిస్తుంది మనకి. ఇదేంటంటే నేను ఎంత వేసానో ఎక్కువ ఎవరో తినరని నేను గ్లాసే వేశాను, అయినా సరే వేస్టేజ్ ఏం లేదు కదా దీంట్లో. అందుకే నాకు పప్పు కూడా మంచిగా ఒదిగైంది అనమాట. పిండి రుబ్బిన తర్వాత కూడా మనం మిక్సీ చేసేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్క, ఉల్లిపాయలు, కరివేపాకు పేస్ట్ కూడా వేసేసుకొని, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత నేను పిండి టేస్ట్ చూస్తాను, సరిపోయిందా లేదని నాకు తెలిసిపోయిద్ది అనమాట. నేను కొంచెం టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు తక్కువగా అయింది, బాగా చప్పగా ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. మళ్ళీ 1 స్పూన్ ఉప్పు వేస్తే కరెక్ట్గా సెట్ అయింది, ఉప్పు కారం కూడా.
ఆల్రెడీ పక్కన ఆయిల్ పెట్టేశాను, హీట్ అవుతుంది. స్టీల్ కడాయి ఎందుకు పెడతానంటే తొందరగా హీట్ అవుతుంది, తొందరగా చల్లారుతుంది ఆయిల్. స్టీల్ కడాయి కూడా పీల్చుకోదనమాట ఆయిల్. ఇంకోటి ఏంటంటే మనం చేసే పూరి కానీ ఏదైనా సరే తొందరగా అయిపోద్ది, మనం చేయడం ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది, నూనె ఎక్కువ పీల్చుకోదు. అదొకటి మెయిన్. అందుకే నేను స్టీల్ కడాయిలు యూజ్ చేస్తాను డీప్ ఫ్రైకి. అంటే మనం చేసే రెసిపీని బట్టి పూరి, గారెలు, చిప్స్ వేయించుకోవాలన్నా కొన్ని రెసిపీస్కి మాత్రం ఖచ్చితంగా స్టీల్ కడాయి అయితేనే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చదనమాట. మొత్తానికైతే పిండి అంతా మిక్స్ చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఫస్ట్ వేసిన 2 గారెలు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. సిమ్లో పెట్టి హీట్ చేసినా ఎక్కువసేపు పిండి నలిగి నేను ఇవన్నీ మిక్సీ చేసి ప్రాసెస్ చేసేసరికి కొంచెం హీట్ ఎక్కువైంది, కలర్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి అనమాట. ఆ తర్వాత కొంచెం హీట్ తగ్గింది అనమాట. నేను ఈ గారెలు వేసి తీసి ప్రాసెస్ అంతా అయ్యేలోపు కొంచెం సిమ్లో పెట్టేశాను, హీట్ తగ్గింది. తర్వాత నేను వేసిన గారెలన్నీ కరెక్ట్గా మంచి కలర్ వచ్చాయి. పైన మంచి కలర్ రావాలి, లోపలేమో పిండి ఉడకాలన్నమాట, పైన క్రిస్పీగా ఉండాలి, అప్పుడే చాలా బాగా వస్తాయి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, చూసారా కలర్ ఎమ్మటే చేంజ్ అయిపోయింది. చేత్తో వేసుకోవచ్చు, గరిటెతో వేసుకోవచ్చు, మనకి నార్మల్గా ఏమంటారు పాల ప్యాకెట్ దాని మీద ఏదైనా ప్లేట్ పైన వేసుకోవచ్చు, మన ఇష్టము. ఆయిల్ బాగా హీట్ అయి పొగలు వచ్చేసింది. ఇంకా నేను ఈ 2 తీసిన తర్వాత సిమ్లో పెట్టేసి 1 నిమిషం ఆగాను. ఆ తర్వాత నుండి ఇంకా మనం వేసే ఒక్కొక్కటి గారె వేస్తూ ఉంటే ఆయిల్ అనేది మనకి మీడియం హీట్కి వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నిటికీ సరిపడా హీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. కడాయికి సరిపడా మాత్రమే గారెలు వేసుకోవాలి, అతుక్కొని షేప్ అవుట్ అవుతూ ఉంటాయి. నాకు గారెలు కూడా కొంచెం క్రిస్పీగా ఇట్లా హోల్ పెట్టేసి వడల్లాగా అయితేనే బాగుంటుంది. ఇంకా ఇవి తినాలంటే మనకి ఊర్లలో అయితే పండగల సీజన్లో చికెన్, నాటుకోడి పులుసు, మటను, లేదంటే ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తింటారు పిల్లలు. తినేవాళ్ళు కొంతమంది టమాటో చట్నీ, ఇంకేం తింటారు అంతే. వడలు అయితే సాంబార్లో తింటాం, కానీ కొంతమంది పల్లి చట్నీతో తింటారు, బజ్జీలు కూడా పల్లి చట్నీతో తింటారు. నేను అస్సలు తినను, బజ్జీలానే తింటాను. గారెలు అయితే ఊరికనే తినేసేయచ్చు, అంటే కరెక్ట్గా వేసేవన్నీ కరెక్ట్గా వేస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉప్పు, కారము, ఆ ఫ్లేవర్స్ అన్నీ, జీలకర్ర, కరివేపాకు అన్నీ కరెక్ట్గా సరిపోతే గారెలు ఊరికనే తినేసేయచ్చు. గారెలు ఏంటంటే చేస్తూ ఉంటేనే అయిపోతూ ఉంటాయి, తినేవాళ్ళు మంచిగా అంటే మంచిగా ఉండాలి, కానీ ఇష్టమైన వాళ్ళు ప్లేట్లో అసలు ఆగనే ఆగవన్నమాట గారెలు. పండగప్పుడు అంతా పనంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో చేస్తుంది అమ్మ. చేస్తూ ఉంటే అందరికి పెట్టిస్తూ ఉంటే గిన్నెలు అయిపోతూనే ఉంటాయి. ఒక్కోసారి మేము వీడియో షూట్ చేసేటప్పుడు ఫోటోకి కూడా ఉండవు. ఎంత బాగా వస్తున్నాయో, అంటే పిండిలో తేలుతున్నాయి అనమాట. మనం మెత్తగా పట్టడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు, క్రిస్పీగా ఉంటాయి గారెలు, చాలా బాగుంటాయి. మా అమ్మ చేసిన, నేను చేసిన మా వారికి బాగా ఇష్టం అనమాట గారెలు. వేడి అట్లా తీసి ఇట్లా ఇవ్వాలన్నమాట. పొయ్యిలో నుంచి ఎమ్మటే పెనం మించి ఏదో తీసి దోశ వేస్తారు చూసారా, అట్లా ఇవ్వాలి. నూనెలోంచి తీయంగానే వేడిగా ఇస్తే తింటారు. ఎంతైనా ఇంట్లో అందరికీ, నాకంటే ఎక్కువ ఎవరికి అంత ఇష్టం ఉండదు. నాకు కూడా అన్ని రకాల గారెలు ఇష్టం ఉండదు. కొంతమంది చేస్తేనే కొన్ని అంటే నాకు నచ్చినట్టుగా ఉంటేనే నేను ఇష్టంగా తింటా. ఎవరైనా అంతే, వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటేనే తింటారనుకోండి. నాకు మాత్రం ఇలా ఇష్టం అనమాట. గారెలు కొంచెం పిండి మెత్తగా పట్టి గుల్లగా వస్తాయి. మా అత్తయ్య ఏమవుతుందంటే, దీంట్లో మినపప్పు వేసావా వడల్లాగా వచ్చాయని, మినపప్పు ఏం వేయలే మీ ముందేగా పట్టాను అని, ఇట్లా వచ్చాయని. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు బొబ్బెలతో చేశాను, బొబ్బరి పప్పు లేదు. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సమ్మర్లో అన్ని కందులు, మినపప్పు, పెసర్లు అన్నీ కొని పప్పు చేసింది డైరెక్ట్. అంటే కొన్ని బొబ్బర్లు, పెసర్లు, కందులు, మినవులు అన్నీ కొన్ని విడివిడి పప్పులు ఇచ్చింది. అలాగే గింజలు కూడా ఇచ్చింది అనమాట. ఇంకా కందిపప్పు ఒకటి తీసుకొచ్చాను, కందులు ఏం తీసుకురాలి. అవి కూడా కందులు చిన్నప్పుడు కందులు ఉడకబెట్టంగా నెక్స్ట్ దాంట్లో వాటర్ వస్తే అవి ఉలవచారులాగా తాలింపు కూడా వేసేది, నాకు బాగా గుర్తుంది. మా దీవెన్ బాబు ఒక 3 or 4 తిన్నాడంతే. దీవెనకేమో ఈ గారెలు నచ్చలే, కానీ తర్వాత మీకు ఇదే వీడియోలో చూపిస్తాను చూడండి, వెరైటీగా చేసిస్తే తినిందనమాట. చిట్టి గారెలు అట్లా చేసిస్తే తిన్నది. ఈరోజు పొద్దున కూడా మళ్ళీ కొంచెం పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసాను. అత్తయ్య అవే చేయమన్నారనమాట, ఇష్టమని. కాకపోతే అప్పటికప్పుడు చేసిన అంత ఫ్రెష్గా టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే, గారెలు చేసి ఉంచినా సరే అస్సలు రాదు. ఏదైనా సరే మనం ఫ్రెష్గా చేసుకున్నంత ఫీల్ దేనికి ఉండదు. చూసారు ఆయిల్ అస్సలు పీల్చలేదు కొంచెం కూడా. నేను ఇట్లా తుంపి చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా లేట్ అవుతుంది, ఆల్రెడీ టైం అయిపోయింది, 9:30, 10 అయిపోయింది అనేసి ఇంకా అందరికి ఆకలిస్తుందని పెట్టేసి ఇచ్చేసాను. తుంపి చూపించలేదు, ఎక్కువ ఫొటోస్ కూడా లేవు దీనిపైన.
చెప్పాను కదా గారెలు వేస్తూ ఉంటే అట్లనే అయిపోతూ ఉంటాయని. కొత్త పెసరపప్పుతో కూడా చాలా బాగుంటాయి గారెలు, బొబ్బరి పప్పు కంటే బాగుంటాయి కొత్త పెసరపప్పుతోటి. కాకపోతే నాకు బొబ్బరి గారెలు అంటేనే ఇష్టము, అవైతే నేను కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటాను. సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా నేను చేసేది. ఇంకా చాలామంది వెరైటీగా ఏమైనా చేస్తారా మీరు? బొబ్బర్లనే అలసందలు అంటారా? సేమ్ బొబ్బర్లని బొబ్బర్లు అంటారా? అలసందలు అవి వేరే ఉంటాయా? నాకు డౌట్ ఎప్పటి నుంచో. చూస్తే అట్లనే ఉంటాయి, పప్పు అట్లనే ఉంటుంది, గారెలు కూడా ఇట్లనే ఉంటాయి. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట డిఫరెంట్ తెలుసుకోవడానికి. బొబ్బర్లనే అలసందలు అంటారా వేరేయాలో? అలసందలు వేరే ఉంటాయా? దీని మీద ఎందుకు వేసా అంటే నేను ఫాస్ట్గా వేయచ్చు. టీ జల్లెడ మీద వేస్తే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇప్పుడు వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా ఏం పెట్టలేదు, నార్మల్గా ఎలా ఉంచానో అలాగే ఉంచేసి తీస్తూ ఉన్నాను. చేత్తోనైతే కొంచెం మనం అతుక్కుంటుంది, కొంచెం వాటర్ తడైనా సరే చేతి నూనె దాంట్లో పడడం, వాటర్ వచ్చేసి నూనెలో పడడం, అది పేలి మన మీద పడడం అట్లా అవుతూ ఉంటుంది. ఫాస్ట్గా అవుతాయి అనేసి నేను దీంతో చేస్తానన్నమాట. షేప్ కూడా బాగా వస్తుంది. మినపగారెలు అయితే చేత్తోనే చేసేస్తాను. మామూలుగా ప్రసాదం చేసినా సరే ఒకటే చేత్తో, కుడి చేత్తో అయితే మొత్తం అంతా చేసేసి దాంట్లో చేసి హోల్ చేసి వేస్తాను. చాలాసార్లు చూసే ఉంటారు మన ఛానల్లో. షేక్ అవుతుంది. ఇంకా అవన్నీ అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి వచ్చాయన్నమాట. ఇంకా అవుతూ ఉన్నాయి. పిండి మొత్తం వేసేసాను. లాస్ట్లో కొంచెం ఉంది, ఒక చిన్న గిన్నె నిండా అవుతుంది అనమాట. అంతవరకు వేరే సపరేట్ గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే వేసినా సరే బాగానే ఉన్నాయి, కానీ అప్పటికప్పుడు చేసినంత టేస్ట్ అయితే లేదు. కొంచెం వాటర్ పక్కన గిన్నెలో తడి చేసుకోవడానికి చెయ్యి వాటర్ పెట్టేసుకొని, ప్రతిసారి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 వేసుకున్న తర్వాత లేదంటే 3 వేసిన తర్వాత ఇంకా రావట్లే అతుక్కుంటుంది అన్న టైంలో కొంచెం వేళ్ళతోటి తుడిచేసి వేసుకోవచ్చు. పొద్దున్నే గారెలు ఈ మధ్య అయితే ఆయిల్ ఫుడ్ చేయొద్దని నేను మొన్ననే అనుకున్నా, మళ్ళీ తెల్లారే మా అత్తయ్య గారెలు చేయమని అడిగింది, ఇంక మళ్ళీ చేయాల్సి వచ్చిందనమాట. ఇంకెట్లాగ మనకి ఛానల్స్ ఉన్నప్పుడు రన్ చేయాలి కదా, తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. మెయిన్ ఏంటంటే మామూలు వాటికంటే కూడాను జనాలు ఎక్కువ తినకపోయినా సరే అవే చూస్తారు. నాన్ వెజ్ ఛానల్లో నాన్ వెజ్ చూస్తారు, వెజ్ ఛానల్లో డీప్ ఫ్రైస్, స్వీట్స్ ఇవే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, కారాలు అట్లుంటుంది అనమాట. నేను వంట చేసేటప్పుడు సగం నీళ్లు మా ట్యాంక్లో చేయగలడానికే అయిపోతున్నాయి. ఇట్లా అనడం తుడుచుకోవడం, మళ్ళీ డ్రెస్ తుడుచుకోవడం, మళ్ళీ అది దూడడం, స్టవ్ మెయిన్ చేసేది ఏంటంటే చేయి తుడుచుకోవడం, ఆ క్లాత్ తోటి స్టవ్ దూడడం, దాన్ని నైటీ తుడుచుకోవడం చేతిని. ఈ 3 మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. అలవాటు అయిపోయింది ఇంక అలాగా. ఇవి వేయడం, మళ్ళీ అయిపోగానే వేడి తగ్గక ముందుగా మళ్ళీ ఇచ్చేసి రావడం, మళ్ళీ కడాయిలో వేయడం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇచ్చేసి రావడం, అట్లా చేసాము. టేస్ట్ మాత్రం అందరికి చాలా బాగా నచ్చింది. చూడండి, అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది, అదొకటి ఓసిడి లాగా అయిపోయింది అనమాట. పనైనా వంటైనా చేయకుండా మానేయొచ్చు, కానీ దాని పైన పడితే ఇప్పటికీ 3-4 టైమ్స్ దూడ్చాను అనుకుంటా. వంట స్టార్ట్ అయిన కానీ ఎన్నిసార్లు దూడ్చుంటానో ఇంకా ఆలోచించుకో. నాకు స్టవ్ నీట్గా లేకపోతే అస్సలు వంట చేయబుద్ధి కాదు, అసలు మ్యాక్సిమం ఎప్పుడూ ఉండదు నీట్గా లేకుండా. పిల్లలు కూడా ఎక్కువ ఏం అంత చికాకు చేసి అంత ఏం పడేయరనమాట. మా పిల్లలు కూడా ఇంట్లో తిన్నా సరే, ఏదైనా చేసినా, కిచెన్లో ఏదైనా చేసినా, ఎక్స్పెరిమెంట్ చేసినా దీవెనకు కూడా బాగా అంటే నీట్నెస్ అంటే బాగా పాటిస్తుంది అనమాట. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా, చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు వచ్చి ఇట్లా అదే అలవాటు అయిపోయింది. ఏదైనా ఆలూ ఫ్రై, ఎగ్ ఫ్రై లాంటివి, మ్యాగీ లాంటివి చిన్న చిన్న రెసిపీస్ చేస్తుంది. కొంచెం నేర్పిస్తున్నాను ఇప్పుడే. ఒకసారి దీవెన వంట చేసేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆలూ ఫ్రై చేస్తుంది బాగా. వాళ్ళ తమ్ముడికి ఏదో ఆలూ చిప్స్ లాగా అడ్డంగా కట్ చేసి దాన్ని ఒక ప్యాన్లో వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం జల్లేసి ఇస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో బాగా చేస్తుంది. డీప్ ఫ్రై వస్తువులు, నూనె వస్తువులు ఏమి ఇయ్యను, కానీ లైట్గా ఇట్లా వాటర్తో ఇవి చేసేవి అలాంటివి మాత్రం చిన్న నేర్చుకుంటుంది. ఇంకా సరిపోలేదన్నమాట, అంతవరకే సరిపోయింది. ఆయిల్లో సరిపడ వేస్తేనే నూనె కరెక్ట్గా హీట్ ఉంటుంది, లేదంటే చల్లారిపోయి ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఉడికినప్పుడు ఏమవుతుందంటే ఫ్రై అవ్వకుండా నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. ఇదన్నమాట మొత్తానికైతే మన వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ బొబ్బరి గారెల్ని ఇంకా వెరైటీగా ఏమైనా చేస్తారా మీరు?
అది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ క్రిస్పీగా రావకపోతే చాలామందికి వడల్లాగా ఇట్లా రాకపోతే ఒక పిరికెడు మినపప్పు మిక్స్ చేసుకోండి, మినపగుండ్లు నానబెట్టేటప్పుడు, అప్పుడు బాగా వస్తాయి. పప్పు వీటికేంటంటే పప్పు కరెక్ట్గా నానాలన్నమాట. మంచిగా అంటే నైట్ పెట్టేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఈవినింగ్ చేసుకోవాలంటే పొద్దున్న లేవగానే నానబెట్టేసి ఈవినింగ్ స్నాక్స్లోకి పొద్దున్న నానబెట్టుకోవాలి. పప్పు మంచిగా నానాలి, ఆయిల్ మంచిగా హీట్గా ఉండాలి, మెయిన్ మెత్తగా అంటే ఇలా రావడానికి. కొంతమందికి పప్పులుగా ఇష్టం కదా, అలా ఉండాలనుకుంటే కొంచెం పప్పు మెత్తగా బట్టి కొంచెం సపరేట్గా మిక్స్ చేసుకోవాలి. హోటల్స్లో మనకి ఇట్లా బజ్జీల బండి దగ్గర అట్లనే చేస్తారనమాట, విడిపప్పు మిక్స్ చేస్తారు వాళ్ళు. పట్టడమే ఇట్లా ఏం రఫ్గా పట్టరు, కొంచెం మెత్తగా పట్టేసి దాంట్లో మళ్ళీ కొంచెం పొడిపప్పు మిక్స్ చేస్తారు. నానబెట్టిన పప్పు కొంచెం పక్కకు తీసి అది కలుపుతారనమాట, అందుకే అలా వస్తాయి. ఇంక ఇవన్నీ చేయడం అయిపోయిందండి. ఇంకా ఇంతటితో అయిపోయింది. దీవెనకి నెక్స్ట్ మీకు చిన్నగా వేసేసి ఇచ్చాను చూడండి, తినట్లేదు అనేసి ఇవి గారెలు. ఈరోజు అంటే తినింది కానీ ఇంతకుముందు అసలు ఎక్కువ తినకపోయేది. మళ్ళీ వేరే టిఫిన్ దోశ లేదంటే ఏదన్నా అన్నం ఉంటే తాలింపు వేయడము, లేదంటే సేమియా ఉప్మా లాంటివి చేయడం అలవాటు. మీరు చూసే చాలా తక్కువ మా వీడియోస్లో, ఊరు వెళ్ళినప్పుడు తప్ప. ఇక్కడ వచ్చేసి పునుగుల్లాగా వేసాను, పెసర పునుగులు వేసేసి, పెసర పునుగుల్లాగా వేసేసి బాగా నూనెలో ఇట్లా పునుగుల్లాగా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలో వేసి కొంచెం ఉప్పు కారం వేసి చిన్న ఉల్లిపాయలు కట్ చేసి దాంట్లో వేసి కలిపేసి ఇచ్చాను అనమాట. తినేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుంది, టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా చేసిన. అంటే తినని పిల్లలకి పునుగుల్లాగా బాగుంటాయి అనమాట. అంటే సోడా ఉప్పు ఏం వేయకపోయినా గారెలు కూడా మంచిగా వచ్చాయి. ఇవి కూడా బాగా వచ్చాయి కదా పునుగులు, వాటికంటే ఇంక ఇవి ఎక్కువ టేస్టీగా ఉన్నాయి. బాక్స్లో వేసి కలపడానికి ఈజీగా ఉంటుందనేసి బాక్స్లో వేసేసాను. అలాగే పిండిలో చిన్న ఆనియన్ పీసెస్ మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. మామూలుగా మిక్సీ చేయడమే కాకుండా ఉల్లిగడ్డని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. మంచి కలర్ వచ్చాయి, టేస్ట్ అయితే చాలా బాగుంది. లైట్గా కారం వేసేసాను, తర్వాత లైట్ ఉప్పు వేసేసి కట్ చేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి చిన్న పీసెస్ చేసి ఇచ్చేసాను. ఇంకా లెమన్ రస్ వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇంతటితోటి మన వీడియో అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.